రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఎమ్మెల్సీ దండే విఠల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. అభ్యర్థులు ఎవరైనప్పటికీ గెలుపు మాత్రం తమ పార్టీది అంటున్న ఎమ్మెల్సీ దండే విఠల్తో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆధిపత్యము దశాబ్ద కాలంగా కొనసాగుతుంది. ప్రస్తుతము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దండే విఠల్ పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల శ్రేణులను అలాగే నాయకులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఒక యూనిటీ దిశగా తీసుకొని వెళ్ళేటటువంటి క్రమంలో ఆయన దాదాపుగా సఫలీకృతమవుతున్నారు. వారు వెంట ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి చాలా పటిష్టంగా ఉంది. ఈ రోజున 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. మాకు 4 జిల్లా పరిషత్ చైర్మన్లు, కింద గ్రామస్థాయి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ వరకు కూడా మా ప్రతినిధులే ఉన్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, తిరిగి అందరి శాసనసభ్యులు కూడా మళ్ళీ అవకాశం కల్పిస్తామని. అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మరి వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మరి ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి, చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా సహృదయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చాలా అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇంకా అదేవిధంగా పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా గౌరవ మా మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి సహకారంతో కూడా బెల్లంపల్లి, ఆదిలాబాదు, నిర్మల్ అలాంటి చోట్ల కూడా ఐటీ కంపెనీలు వచ్చినాయి. అంటే మరి అంతా జిల్లా వాసులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ 10 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి తప్పనిసరిగా మరి మళ్ళీ మా శాసనసభ్యులు అందరూ కూడా తిరిగి ఎన్నుకోతారని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే అధిష్టానానికి చాలా సన్నిహితులుగా మీకున్నటువంటి పేరు ప్రకారంగా రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగుల్లో ఎన్ని సీట్లలో అభ్యర్థులు మారేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, తిరిగి ప్రతి శాసనసభ్యులు కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇస్తారని. నాకు తెలిసినంత వరకు మార్పులు చేర్పులు ఉంటాయని అయితే నేనైతే అనుకోవటం లేదు. రాబోయే ఎన్నికల్లో అంటే గత ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చూసినట్లయితే ఇటు విపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక స్థాయిలో బలం పొందుకున్నటువంటి పరిస్థితులు. అయితే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఎవరైతే రిజర్వ్ బెంచ్ చాలా స్ట్రాంగ్గా ఉందో, అంతర్గత కుమ్ములాటలతో రెబల్స్ ఎవరైనా ఉండే అవకాశాలున్నాయా? వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? రెబల్స్ ఉంటారని నేనైతే అనుకోవటం లేదు. పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 50,000 మంది పార్టీ సభ్యత్వం ఉంది మాకు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి మరి టికెట్ అడిగే హక్కు ఉంటుంది. దాన్ని మేము కూడా గౌరవిస్తాం. చివరికి ఎవరైనా కూడా పార్టీ ఒక అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. ఆ అభ్యర్థికి గెలుపు కోసం అందరూ కూడా కృషి చేస్తారు. దీంట్లో రెబల్స్ అనేది ఏమీ ఉండదు. వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు వారి ప్రయత్నాలు చేసుకోవడంతో తప్పు లేదు. మరి వారు కూడా పార్టీని బలపరిచే విధంగానే వారి పనులు ఉంటున్నాయి, కానీ ఎక్కడ కూడా వ్యతిరేకత స్టేట్మెంట్లు లేరు. ఒక రకంగా మాకు యువకులు, అదేవిధంగా పనిచేసే కార్యకర్తలు, పనిచేసే నాయకులు మాకు ఎల్లప్పుడూ ఉంటారు. వారు మేము కాపాడుకుంటాం కూడా. పార్టీ అంతా ఏకతాటి మీద ఉంది, ఎక్కడ కూడా రెబల్స్ ఉంటారని అయితే మేమైతే అనుకోవటం లేదు. ఇది మొత్తానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బలము పూర్తి స్థాయిలో ఆధిపత్యంగా ఉందని చెప్పి, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరడమే ఖాయమని చెప్పి, అంతర్గతంగా పార్టీలో ఏవైనా కొన్ని అక్కడక్కడ చిన్న సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఎన్నికల సమయం నాటికి సమసిపోతాయని చెప్పి ఆ దిశగా తన వంతు కృషి చేస్తారని చెప్పి పేర్కొంటున్నారు ఎమ్మెల్సీ దండే విఠల్. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కెమెరా పర్సన్ అవినాష్తో